గోల్డ్ సిల్వర్ రేట్స్ లో కరెక్షన్ కొనసాగుతుంది. యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆశలు ఆవిరయ్యాయి. వడ్డీ రేట్లను మరింత పెంచే అవకాశం ఉందని యుఎస్ ఫెడ్ సంకేతాలు ఇవ్వడం గోల్డ్ సెంటిమెంట్ ను బలహీనపరిచింది. దీంతో యుఎస్ ఫ్యూచర్స్ లో ఔన్స్ గోల్డ్ $4,200 దిగువకు పడిపోయింది. ఇక సిల్వర్ కూడా ఇదే రూట్ లో కొనసాగుతుంది. యుఎస్ ఫ్యూచర్స్ లో ఔన్స్ సిల్వర్ $63 దిగువకు పతనమైంది. హైదరాబాద్ లో బంగారం ధరలపై తాజా సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్ గోల్డ్ సిల్వర్ రేట్స్ పైన భారీగా పడింది. ఇవాళ ఒక్కరోజే గోల్డ్ సిల్వర్ రేట్స్ భారీగా తగ్గాయి. అంటే ఈ సంవత్సరము జనవరిలో అంటే ఇయర్ స్టార్టింగ్లో ఆల్ టైమ్ హైకి చేరుకున్న బంగారం వెండి ధరలు ఆ తర్వాత కాస్త నెమ్మదించి అయితే ఇవాళ ఒక్కరోజు $5,300 పైగా బంగారం ధర తగ్గింది. అలాగే $8,000 ఏమో సిల్వర్ పైన తగ్గింది. దీంతో కస్టమర్స్ కూడా చాలామంది గోల్డ్ కొనేందుకైతే ఆసక్తి చూపిస్తున్నారు. అంటే లాస్ట్ 2 వీక్స్లో కూడా ఈ గోల్డ్ రేట్స్ అన్నవి కాస్త నెమ్మదించాయి. అంటే ప్రధానంగా ఏదైతే మిడిల్ ఈస్ట్లో వార్ కొనసాగుతుందో ఆ యుద్ధ భయాలు పలు దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావితం చేస్తాయి అన్న ఆ కారణం చేత అలాగే డాలర్ కూడా పతనం అవ్వటంతో ఈ ఎఫెక్ట్స్ అన్నవి ఇక్కడ బంగారం వెండి ధరలపైన బాగా కనిపిస్తుంది. దీంతో ఆ రేట్స్ అన్నవి తగ్గుతుంది. మనం ప్రస్తుతం సోమాజిగూడలో ఉన్న ముకుంద జ్యువెలర్స్లో ఉన్నాం. సో ఇక్కడ మనం చూడొచ్చు ఇవాళ అంటే తగినటువంటి బంగారం ధరతో కంపేర్ చేస్తే ఇవాళ గోల్డ్ అలాగే సిల్వర్ రేట్స్ ఇక్కడ 1 తులంకి సంబంధించి అంటే 1 గ్రామ్కి సంబంధించి 24 క్యారెట్స్ అయితే $13,951 ఉంది. అలాగే 22 క్యారెట్స్ 1 గ్రామ్ అయితే $12,835 ఉంది. ఇక సిల్వర్ రేట్స్ అయితే $224 ఉంది. గోల్డ్ రేట్ 18 క్యారెట్స్ $10,505 పలుకుతోంది. మరి ఓవరాల్గా తెలుసుకుందాం అసలు ఈ గోల్డ్ రేట్స్ ఇంతగా తగ్గడానికి అసలు కారణం ఏంటి, అసలు సేల్స్ ఏ విధంగా జరుగుతుంది. ఎందుకంటే చాలామంది సామాన్యులు మధ్యతరగతి వాళ్ళు గోల్డ్ కొనాలంటేనే ఇటీవల కాలంలో భయపడే పరిస్థితులు అన్నవి నెలకొని ఉన్నాయి. 1 గ్రామ్ కొనాలన్నా కూడా ఆలోచించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ప్రధానంగా ఏదన్నా శుభకార్యాలకు కానీ పెళ్లిళ్ళకు కానీ గోల్డ్ అన్నది ఇంతకుముందు బాగా కొంటూ ఉండేవారు. అయితే ఈ యుద్ధం భయం కారణంగా ఎప్పుడైతే బంగారం వెండి ధరలు భారీగా పెరిగిపోయాయో అప్పటి నుంచి కూడా గోల్డ్ షాపులు అన్నవి వెలవెలబోతూ ఉన్నాయి. అయితే గోల్డ్ రేట్స్ కొంత తగ్గుముఖం పట్టడంతో జనాలు కూడా మళ్ళీ షాపులకి క్యూ కడుతున్నారు. సో ఇక్కడ కొంతమంది కస్టమర్స్ కూడా మనతో పాటు ఉన్నారు. అయితే అసలు ఓవరాల్గా ఇక్కడ సేల్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, అసలు గోల్డ్ రేట్స్ అన్నవి ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని రోజుల పాటు ఈ ప్రభావం ఇలా కొనసాగే అవకాశం ఉంది, వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఇక్కడ ముకుంద జ్యువెలర్స్ మేనేజర్ రాజు గారు. మరి ఆయన అడిగి తెలుసుకుందాం. హలో సార్. సో ఫస్ట్లీ ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది. అంటే $5,300 బంగారం ధర తగ్గింది. సో ఈ తగ్గిన ధరతోటి ఇవాళ గోల్డ్ రేటు తులం ఎంత ఉంది? ఇప్పుడు తగ్గిన ధరతో చూసుకుంటే మాత్రం ఈరోజు రేటు $12,800-350 ఉంది మేడం. సో $1,28,350 తులం పలుకుతుంది. ఇప్పుడు కంపేర్టివ్లీ లాస్ట్ 1 వీక్ నుంచి చూసుకుంటే ఇదే ఈ మంత్లో చాలా తగ్గిన రేట్ అనమాట, లోయెస్ట్ రేటు. కస్టమర్ కూడా చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ తగ్గిన ధరతో పాటు కూడా మన ముకుంద నుంచి ఏంటంటే 9.99% నక్షి మేళా ఒకటి నడుస్తుంది. సో కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే అసలు ఇంత భారీగా తగ్గడానికి కారణం ఏంటి అనుకోవచ్చు? ఈ ఇయర్ స్టార్టింగ్లో చూసినట్లయితే చాలా ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి, అంటే ఆల్ టైమ్ హైకి చేరుకున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పుడు భారీగా తగ్గింది. సో ఈ కంపారిజన్ మీరు ఏ విధంగా చూస్తారు? అంటే రేట్స్ తగ్గడం అనేది కూడా మీకు అందరికీ తెలుసు మేడం. ఇది యూనివర్సల్ మార్కెట్ మీద బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు మనకు ఇరాన్ ఇరాక్ మధ్యలో జరిగే యుద్ధాలు కావచ్చు, లేదంటే షేర్ మార్కెట్ కావచ్చు, చాలా రకాల కారణాలు ఉన్నాయి. బట్ ఎండ్ ఆఫ్ ది డే రేట్ అయితే చాలా వరకు తగ్గింది. కస్టమర్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ ఎస్పెషల్లీ సేల్స్ అసలు ఏ విధంగా ఉన్నాయనంటే ఇంతకు ముందు కంపేర్ చేస్తే ఇప్పుడు కంపేర్ చేసినప్పుడు సేల్స్ ఏమన్నా తగ్గాయా లేకపోతే పెరిగాయా, ఎలా ఉన్నాయి? ఇప్పుడు గత వారంతో పోల్చుకుంటే మేడం ఇప్పుడు ఈ వారం సేల్స్ అనేది డబల్ అయింది, రెండింతలు అనమాట. ఎప్పుడైతే రేట్ తగ్గుతూ మొదలు పెడుతుందో కస్టమర్స్ పర్చేస్ అనేది రోజు పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరే చూడవచ్చు క్రౌడ్ ఈరోజు ఇన్ ద మార్నింగ్ అవర్స్లో మాకు ఇంతమంది కస్టమర్స్ రావడం ఇది చాలా హ్యాపీగా ఉంది. అంటే ప్రజెంట్ ఏదైతే బంగారము వెండి ధరలు తగ్గాయో ఇది అంటే రాబోయే కాలంలో ఏ విధంగా ఉందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయా లేకపోతే పెరుగుతాయా, మీ అంచనా ఏంటి? అంటే మా అంచనా ప్రకారం అయితే మేడం ఇది ఏంటంటే ఇప్పుడు తగ్గింది, చాలా తాత్కాలికంగా తగ్గింది. బట్ మనకు ఫ్యూచర్ చూసుకుంటే మాత్రం డెఫినెట్గా ఎప్పటికైనా గోల్డ్ రేట్స్ కానీ సిల్వర్ రేట్స్ కానీ పెరగడమే జరుగుతుంది, తగ్గడం అయితే జరగదు మేడం. అలాగే సిల్వర్ కూడా ఇవాళ $8,000 తగ్గింది కదా. సో సిల్వర్ ప్రైజెస్ అన్నవి ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు 1 గ్రామ్ సిల్వర్ రేట్ చూసుకున్నట్టయితే $224 ఉంది మేడం. ఇదే మనం ఒక 1.5-2 months బ్యాక్ చూసుకుంటే $400 గ్రామ్ ఉన్న సిల్వర్ అమాంతం 50% వరకు ఇప్పుడు తగ్గడం చూస్తున్నాం మనం. సో సిల్వర్ అనేది చాలా వరకు తగ్గింది. కస్టమర్స్ కూడా చాలా వరకు ఈ సిల్వర్ పర్చేజ్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ఇది ఇన్వెస్ట్ చేయడానికి చాలా రైట్ టైంగా భావిస్తున్నారు. సో
సో రాజుగారు ఫైనల్గా చెప్పండి, అంటే ఇప్పుడు చాలా మంది కూడా ఈ ప్రైజెస్ పెరగటంతో అసలు కొనాలంటేనే భయపడే సిచ్యుయేషన్ ఉంది. సో ప్రెసెంట్ ఉన్న ఈ సిచ్యుయేషన్లో గోల్డ్ కొనే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇప్పుడు ఎవరైతే గోల్డ్ ఫ్యూచర్ కోసం ప్లాన్ చేయాలనుకుంటున్నారో దిస్ ఈజ్ ద రైట్ టైం. ఎందుకంటే ఇంత తక్కువ అనేది ఎప్పుడు మార్కెట్లో మనం చూడలేదు. ఎవరైతే గోల్డ్ కానీ సిల్వర్ కానీ దాని మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో దిస్ ఈజ్ ద రైట్ టైం. వాళ్ళు ఇప్పుడు ప్రిపేర్గా చేసేసుకోవచ్చు మేడం. ఇది మొత్తంగా మిడిల్ ఈస్ట్లో నెలకొన్నటువంటి ఈ యుద్ధ భయాలు కారణంగా ఏదైతే అంతర్జాతీయ మార్కెట్ల పైన దీని ప్రభావం పడటం, అలాగే డాలర్ విలువ కూడా పతనం అవ్వటంతో గోల్డ్ సిల్వర్ రేట్స్ పైన ఆ ప్రభావం అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఇవాళ ఒక్కరోజు 8,000 రూపాయలు ఇటు వెండి పైన, అలాగే 5,300 బంగారం పైన ఆ ధరలు తగ్గాయి. అయితే ఈ తగ్గిన ధరలతోటి కస్టమర్స్ కూడా బంగారం అలాగే వెండి కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అండ్ ఎవరైతే గోల్డ్ కొనుగోలుదారులు ఉంటారో వాళ్ళకి కొనుక్కునేందుకు ఇదే సరైన సమయం అని అంటున్నారు. ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పటికైనా గోల్డ్ రేట్స్ భారీగా పెరిగే అవకాశాలే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు తగ్గిన రేట్స్ తోటి కంపేర్ చేసి చూసినట్లయితే ఇప్పుడు కొనేందుకు మంచి అవకాశం అని చెప్తున్నారు. ఇది సోమాజిగూడ ముకుంద జ్యువెలర్స్లో నెలకొన్న పరిస్థితి.